ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు గిరిజన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. మాజీ సర్పంచులతో పాటు ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ, దళిత బంధు సాధన సమితి సభ్యులను సైతం నిర్బంధించారు. ఆయా నేతల ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తాయని, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు నిలదీస్తారని, లగచర్ల ఘటనపై గిరిజన సంఘం నాయకులు అడ్డుకుంటారని, రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లపై విద్యార్థి సంఘం నాయకులు గొంతెత్తుతారని, దళిత బంధు ఎస్పీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు రచ్చ చేస్తారనే అనుమానంతో ముందస్తుగా అరెస్టు చేశారు. చలో లాగచర్ల కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి 12 గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించడం జరిగింది. మరి వెంటనే వారిని బెషరతుగా విడుదల చేయాలి, వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చలో లాగచర్ల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తరలి వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.